పెట్టండి. అక్షింతలు వాళ్ళ ముగ్గురు మీద వేయండి. శతమానం భవతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సుముఖో భవ వరదో భవ సుప్రసన్నో భవ. యజమాన శ్రీమాముఖో భవ. మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాదస్తు. మాంగళ్య గౌరీ అనుగ్రహ ప్రసాదస్తు. లక్ష్మీనారాయణ దివ్యమంగళ అనుగ్రహ ప్రసాదస్తు. సీతారామాభ్యాం నమః. సర్వాభ్యో దేవతాభ్యో నమః. ఆ ప్రసాదం కానీ పాలు కానీ మిగతా పిల్లలకి ఎవరికైనా ఇవ్వండి. ఎవరు మళ్ళా అన్నం ప్రాణవా అన్నం శరీరే ప్రాణే శరీరే ప్రాణే ప్రతిష్టం మాధువాతాయమృక్షణ మాధున చేతిలో కక్ష తెచ్చుకొని ఆ గణపతి పోక మీద మీరు నలుగురు వేయండి. ఆ గణపతి పోక మీద వేయండి. ఆ పదార్థంలో పడకుండా ఆ పాలలో దాంట్లో పడకుండా గణపతి పోక మీద వేయండి. వేసి నమస్కారం చేయండి. గణపతి పోక మీద వేయండి. ఈ తులసీదళం ఆ పాలలో పాయసంలో ఒకటి దాంట్లో వేయండి. ఆకు దాంట్లో వేయండి. పాలలో పాయసంలో వేయండి. సోచించ మాలికాబంధనం జగంధబంధన విశ్వేతనోజాయ గోదాయ నిత్యమంగళం మాధుషా కంకణ త్రాణ పదకందన పాండ్యే విశ్వేతనోజాయ గోదాయ నిత్యమంగళం. అన్నం ప్రాణోవా అన్నం శరీరే ప్రాణే ప్రతిష్టం శరీరే ప్రాణే ప్రతిష్ట వేద ప్రతిష్టతే అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయాపశో బ్రహ్మవర్చసేవ అన్నం బహుకుర్వీత తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం ఆప్సు జ్యోతి ప్రసా జ్యోతిషాపృష్ట వేద ప్రతిష్టతి అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయాపశో బ్రహ్మవర్చసేవ నకంచనమస్తో ప్రత్యాచక్షిత తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం ఆప్సు జ్యోతి ప్రసా అన్ననింద్యాత్ తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం ఆప్సు జ్యోతి ప్రసా వేద ప్రతిష్టతి అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయాపశో బ్రహ్మోర్తి సేవ మహాన్ కీర్యా నకంచనమస్తో ప్రత్యాచక్షిత అన్నం ప్రత్యక్షిత తద్వృతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం ఆప్సు జ్యోతిప్రశ్య వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్త సేవ. మీరు లేచి చిన్నగా బొట్టు పెట్టండి. మీరు లేచి ఒకరు చేయబట్టుకోండి, ఒకరు పెట్టండి. అందినంత వరకే చిన్న బొట్టు పెట్టండి. ఇంకో బొట్టు పెట్టండి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్త సేవ. వాళ్ళ అమ్మ కూడా పెట్టండి. ప్రజయాపశో బ్రహ్మోర్త సేవ నకంచనమస్తో ప్రత్యాచక్షిత తద్వృతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం ఆప్సు జ్యోతి ప్రతిష్ట వేద ప్రతిష్టతి అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్త. ఆ వెండి స్పూన్ తోటి కొద్దిగా దాంతో ఇట్లా తీసుకోండి. ఆ పాయసం కలిపింది కొంచెం తీసుకోండి. తీసుకొని ముందర చేతిలో పట్టుకోండి. దాని చేతిలో పట్టుకొని దాంతో కొంచెం మాకు ఎట్లా అవకాశం ఉంటే కుడి చేతిలో అంటుంది నాకు ఇచ్చండి. నాకే అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్తి సేవ నాకు ఇంకోసారి అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్తి సేవ నకంచనమస్తో ప్రత్యాచక్షిత తద్వృతం ఆపోవా అన్నం. ఇప్పుడు మళ్ళీ ఆ స్పూన్ వాళ్ళ అమ్మ చేతికి అందియండి. దాంట్లో అన్నం పెట్టి పాలు కలిపి అట్లా అన్నం నాకుతేసారు అంతే. వాళ్ళకి ఎంత ప్రాణం నాకుతారంట. మీరు చేయితోటే నాలుగైకి నాకు ఇచ్చండి. అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మళ ఇంకోసారి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్తి సేవ నకంచనమస్తో ప్రత్యాచక్షిత. మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. అన్నమానన్నాదో భవతి. అక్కడి నుంచి స్పూన్ తీసుకొని వాళ్ళ అమ్మ చేతికి మీరు ముందు చేతితోటి నాకించండి. చేయముట్టుకోండి. అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్తి సేవ నకంచనమస్తో ప్రత్యాచక్షిత అన్నం ప్రాణోవా అన్నం. మళ్ళా స్పూన్ తోటి తీసుకొని వాళ్ళ అమ్మ చేతికియండి. అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్తి సేవ. మీరిద్దరు తీసుకోండి. మీరిద్దరు స్పూన్ తోటి తీసుకోండి. స్పూన్ దాంట్లో పాలది పాయసం తీసుకోండి. పాలలు అద్దండి పాయసం తీసుకోండి. మీరు రెండు సార్లు మీరు 2 సార్లు నాకు ఇచ్చండి. అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్తి సేవ నకంచనమస్తో ప్రత్యాచక్షిత తద్వృతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం ఆప్సు జ్యోతి ప్రతిష్ట వేద ప్రతిష్టతి అన్నమానన్నాదో భవతి. మీరు కూడా అన్నమానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాపశో బ్రహ్మోర్తి సేవ నకంచనమస్తో ప్రత్యాచక్షిత తద్వృతం ఆపోవా అన్నం. దీన్ని ఏమంటామంటే ద్వితీయ విఘ్నం కాకూడదు. రేపు పొద్దున కూడా 9 నుంచి 10 గంటల మధ్యలో మీరు ఇంకా ఏం వేరే హంగామాలు అవసరం లేదు. సేమ్ ఇంత పాయసం చేసి దేవుడి ముందర పెట్టి నైవేద్యం అని రెండోసారి ఎవరు అవైలబుల్ ఉంటే ఎవరున్నా సరే అంతమంది ఉండాల్సిన అవసరం లేదు. దానికి దేవుడి ముందర పెట్టి గోవింద అని సేమ్ ఇంత ఇద్దరు నాకు ఇచ్చాలి కనీసం. అది అంటే ద్వితీయ విఘ్నం కాకూడదు చేసిన పని. ఎందుకు చెప్తామంటే అన్నము అంటే మధువత్పాతి మధు జోరస్తన పిత మధుమాన్న వనస్పతిమా దీర్ఘావోంతన నివేదనం సమర్పయామి. ప్రాణాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. లక్ష్మీ హైవదన పరబ్రహ్మణే నమః. ఉమామహేశ్వరాభ్యో నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ
మళ్ళీ అక్షింతలు వేయండి గణపతి పొక్క మీద. అక్షరాన్ని సమర్పయామి, నమస్కరోమి. ఆ పొక్క మీద వేయండి, అగ్గిపెట్టే పక్కకు పెట్టేయండి. మంగళహారతి మెల్లేది ఇప్పండి దాన్ని గణపతి పొక్క. 2 చేతులు పట్టుకొని మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనోజ్జాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మిగష్టంటే పుంసాం మోహన్ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్రామిత్రాంతరంగా భాగ్యానాం పరపాయ రూపాయ మంగళం. తక్తసాకేతవాసాయ సేవ్యాశ్రణం ధిరోధరాయ మంగళం. మంగళాశాసన పరమదాచార్య పురో సర్వైశ్చ పురేరాచార్య సత్కృతాయాస్తు మంగళం. మంగళ నీరాజనం దర్శయామి. అది తులసి దళం ఉందా యామి మధువాతార్కాయ మధుత్వం సంధవ మాధ్వేన సంతోషమధువత్ పార్థిముజా మధుజోరస్నపిత మధుమానమనస్పతి మా దీర్ఘాభో భవంతనః. అది తీసుకోండి, ఆ గిన్నె తీసుకొని దానికి ఈ సైడ్కు బొట్టు పెట్టండి. గంధాన్ని కుంకుమ పసుపు బొట్టు పెట్టండి. ఒక అంచుకు ఏదైనా అంచు పెట్టండి, బయట దిక్కు పెట్టండి. దాంట్లో పడకుండా బ్రహ్మాండ వ్యాప్తిమాన భుజంగై కంఠే కాళాకబద్ధ కల్ప శుష్కళాశ్చండ కోదండ హస్త యక్షారుద్రాక్షమాల సంతశాంభవామూర్తిభేద రుద్రాశ్రీరుద్ర సూక్త ప్రకటితే భవాన్ ప్రయత్న సౌఖ్యం సంచమే మయశ్చమే ప్రియంచమే కామశ్చమే కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే. అక్షంతలు వేయండి ఆ తమలపాకు మీద. 2 విడి పూలు వేయండి. ఏం పట్టాలన్నట్టు అబ్బా నిన్ను చూస్తుంది. అబ్బా అక్కడ చూసాను, అక్కడ గాడిద అయింది, అక్కడ చూసాను గాడిద. అబ్బా ఏడుస్తలేదు అన్నయ్య, నవ్వుతుందిలే. నువ్వు ఏడుస్తలే నీళ్ళలో పెట్టవు, గిన్నెలో పెట్టి చల్లగా కావాలి కదనే. ఉండమ్మా బొట్టు. అబ్బా దివి అనిషు అనిషు నువ్వేనా చిన్నగా నువ్వేనా నువ్వేనా వీడియో అట్లా పట్టుకోవట్లేదు.